హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజీని. వెల్కమ్ టు ట్రెండీ అండ్ హెల్దీ రెసిపీస్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి క్యారెట్ హల్వా అండి. ఇది పిల్లలకి చాలా హెల్దీ, పిల్లలు చాలా ఇష్టంగా కూడా తింటారండి. ఈ రెసిపీ చేసే ముందు ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సరే అండి, స్టార్ట్ చేద్దాం. దీనికోసం ముందుగా క్లీన్ చేసి క్యారెట్లని పీల్ చేసేసుకుని ఇలా తురుము పెట్టుకోవాలండి. 4 కప్ క్యారెట్ తురుము 4 కప్పులు వచ్చింది కదా. ఇప్పుడు నేను ఆల్రెడీ ప్యాన్ పెట్టుకుని ఉంచుకున్నాను. ప్యాన్ హీట్ అయింది. గీ వేసుకున్నానండి. ఒక 1/2 కప్పు వరకు వేసానండి గీ. ఇప్పుడు ఇందులో మనం తురుము పెట్టుకున్న 4 కప్పులు క్యారెట్ కూడా వేసేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. బాగా చిన్న ఫ్లేమ్ పెట్టుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ని ఈ గీలో బాగా ఫ్రై చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది హల్వాకి. క్యారెట్ తురుము బాగా ఫ్రై అయిపోయిందండి. చూసారా, మనం వేసుకున్న క్వాంటిటీ కన్నా బాగా తగ్గిపోయినట్టుగా కనిపిస్తుంది మనకి. బాగా ఫ్రై అయిందండి. మనం ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలని 2 కప్పులు తీసుకున్నానండి నేను. ఈ క్యారెట్ తురుములో వేసేద్దాం. తొరకతో సహా చిక్కని పాలు వేసుకుంటే క్యారెట్ హల్వా చాలా టేస్ట్గా ఉంటుందండి. 2 కప్పుల పాలు వేసేసాం కదా. వీటిని కలుపుకుంటూ మధ్య మధ్యలో మూత పెట్టుకుని ఒక 20 మినిట్స్ వరకు ఈ పాలు పూర్తిగా అబ్జర్వ్ చేసేసుకునే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ లిడ్ క్లోజ్ చేసి చిన్న ఫ్లేమ్ పెట్టుకుని బాగా కుక్ చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. ఈ పూర్తిగా అబ్జర్వ్ చేసిన తర్వాత మళ్ళీ చూపిస్తానండి మీకు. ఒక 15 మినిట్స్ అయిందండి. చూసారా, బాగా అబ్జర్వ్ చేసేసిన పాలు. ఇప్పుడు నేను ఫ్రెష్ క్రీమ్ అండి, ఇది పాల మీద పచ్చి పాలు ఉంటాయి కదా, ఆ పాలని ఫ్రిడ్జ్లో పెట్టేస్తే పైన మనకి క్రీమ్ ఏర్పడుతుంది కదా, ఆ క్రీమ్ వేస్తున్నాను నేను. చూసారా ఎంత థిక్గా ఉందో. నేను ఇంట్లో ఉన్నందువల్ల నేను వేస్తున్నాను. ఇది ఆప్షనల్ మాత్రమే, ఉంటే వేసుకోండి, చాలా బాగుంటుంది. లేదంటే మీ దగ్గర కోవా ఉంటే పచ్చి కోవా అది కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుందండి. మంచి ఇప్పుడు ఇది వేయడం వల్ల ఇంచుమించు కోవా వేస్తే ఎలా వస్తుంది హల్వా, అంత మంచి టేస్ట్ వస్తుందండి ఇది వేయడం వల్ల. బాగా కుక్ అయిపోయిందండి. చూడండి, మనం కోవా వేస్తే ఎలా ఉంటుంది, గింజ గింజల్లాగా కలకంద టైపు అలా వచ్చిందండి. మీకు వీడియోలో కనిపించట్లేదేమో. ఇప్పుడు షుగర్ వేసుకుందాం. నేను 2 కప్పులు షుగర్ తీసుకున్నానండి, కానీ ఇక్కడ కప్పున్నర మాత్రమే వేస్తున్నాను. స్వీట్ సరిపోకపోతే చూసి తర్వాత వేసుకుందామని. మనం వేసిన షుగర్ అంతా మెల్ట్ అయ్యి మళ్ళీ హల్వా వాటర్ అంతా రిలీజ్ అయిపోతుందండి. ఇది మళ్ళీ కూడా దగ్గరికి అయిపోయే వరకు ఇలా కలుపుకుంటూ, ఇప్పుడు మనం పెద్ద ఫ్లేమ్ పెట్టుకోవచ్చండి, ఏం పర్వాలేదు. చిన్న మంట ఏం అవసరం లేదు. మనం పెద్ద మంట పెట్టుకుని దగ్గర ఉండాలండి కంపల్సరీ. ఇదంతా దగ్గర పడిపోవాలి. చూసారా, చాలా మట్టికి అంత దగ్గరికి అయిపోయింది. ఈ విధంగా దగ్గరికి వచ్చేసింది కదా. నేను స్వీట్ చెక్ చేశానండి, నాకైతే 1.5 కప్పు కరెక్ట్గా సరిపోయిందండి. మీరు స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అయితే కొంచెం పెంచుకోండి, తక్కువ తినేవాళ్ళు అయితే కొంచెం తగ్గించుకోండి. తీపి అనేది మీ టేస్ట్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. హల్వా అయితే మాత్రం రెడీ అయిపోయిందండి. చూసారా, ఇలా నేను పక్కకి జరుపుతుంటుంటే మీకు కనిపిస్తుంది కదా, బబుల్స్ బబుల్స్ కింద నెయ్యి అంతా బయటకు రిలీజ్ అవుతుంది కదా. ఈ విధంగా ఉంటే మనకి అంచులంతా వదిలేస్తుంది కదండి. ఇక రెడీ అయిపోయింది హల్వా. ఇలాచీ పొడి చల్లేసుకుని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. చూసారా ఎంత బాగుందో. సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. వావ్, చూసారా, మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను మీకు అర్థం అవడం కోసమని. చూసారా ఎంత బాగుందో. చూసారా హల్వా. మనం కుక్కర్లో పెట్టి కూడా చేసుకోవచ్చు, కానీ ఈ టేస్ట్ రాదండి. వీలైతే నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీకు ఆ ప్రొసీజర్ కూడా చూపిస్తానండి. ఇప్పుడు గీ హీట్ అయిందండి. ఫస్ట్ జీడిపప్పు వేసుకున్నాను, నెక్స్ట్ బాదం పప్పు, ఇప్పుడు కిస్మిస్, పిస్తా ఇవన్నీ కూడా వేసుకుని మంచిగా ఫ్రై చేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ అన్నీ మంచి కలర్ వచ్చేసినాయండి, ఫ్రై అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఆల్రెడీ మనం క్యారెట్ హల్వాని సర్వ్ చేసుకున్నాం కదా, ఇందులో వేసేసుకుందామండి సర్వింగ్ బౌల్లో. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, ఎంత బాగుందో.
డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకున్నాం కదా, ఇప్పుడు టేస్ట్ చేద్దామండి. వావ్, టేస్ట్ అయితే మాత్రం అద్దిరిపోయిందండి. చూడండి, లుక్ చూడండి. మీరు క్యారెట్ హల్వా చూస్తేనే మీకు అర్థమైపోతుంది కదా అది ఎంత టేస్ట్గా ఉంటుంది అనేది. తప్పకుండా ట్రై చేయండి. ఏ విధంగా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. Thank you for watching. Please like, share and subscribe my channel.